Well, dear customers and our team, so this is the place, on Mumbai Highway where our Arur Tech Park is, announced. So ఇది టోటల్గా 500 ఎకరాల ల్యాండు, అండ్ ఈ 500 ఎకరాల ల్యాండు ఇట్లా హైవేకి ఆనుకొని ఉన్నది. ఇప్పుడు నేను కెమెరా లెఫ్ట్ ప్యాన్ చేస్తున్నాను, అదంతా కూడా మన ఆరూర్ టెక్ పార్క్కి సంబంధించినటువంటి ల్యాండు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ల్యాండు. ఇక్కడ నేను మొత్తం విలేజర్స్తో అందరితో మాట్లాడిన తర్వాత చేస్తున్నటువంటి సర్వే ఇది. అండ్ ఇక్కడ మనకు సర్వే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసేసి టీజీఐఐసి డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి సర్వే రాళ్ళు కూడా పాతారు. యూ కెన్ సీ దాట్ ఇది టోటల్గా ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 కిలోమీటర్స్ రోడ్డు విడ్త్లో ఉంది. డెప్త్ వచ్చేసి దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇది వాళ్ళు మన సర్వే చేసి ఇక్కడంతా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాండ్. ఇది హైవే అయితే ఇక్కడ నుంచి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. యూ కెన్ సీ ద స్టోన్స్ హియర్. ఇది సర్వే మార్కింగ్స్. ఇక్కడ యూ కెన్ సీ ఇక్కడ కొంచెం తొవ్వేసి ఉంది. అండ్ ఈ స్టోన్స్ అన్నీ కూడా సర్వే ఇక్కడ చేసి యూ కెన్ సీ ది స్టోన్. యూ కెన్ సీ ది స్టోన్స్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చేయి పెట్టినటువంటిది ఇది ఈ స్టోను. సో ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా ఈ స్టోన్స్ అన్ని ఇక్కడ ఆ ముందు ఒక స్టోన్ ఉంది, రైట్. అండ్ ఇది హైవే. నౌ యూ కెన్ సీ ద హైవే హియర్, ట్రాఫిక్, రైట్. అండ్ అలాగే ఇది డెప్త్. ఈ డెప్త్లో ఇలా వెళ్తుంది. ఇది విడ్త్ వచ్చేసి మోర్ దాన్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి ఆరూర్ విలేజ్ సర్కిల్ దాటిన వెంటనే ఒక చిన్న నర్సరీ గార్డెన్ ఉంటుంది, దానికి ఆనుకొని ఉండేటటువంటి ల్యాండు. ఈ ల్యాండ్ చివరిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇదేమో వెనకాల నేను చాలా వరకు డెప్త్కి లోపలికి వెళ్ళాను, కాకపోతే లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా ల్యాండ్ దట్టంగా ఉంది. అక్కడ వెనకాల అంతటపల్లి చెరువు అని ఉంటుంది, అక్కడ దాకా దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ డెప్త్. ఆఫ్ కోర్స్ ఐ కుడ్ నాట్ గో అప్ టు దాట్, రైట్. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ యూ కెన్ సీ ద హైవే. అండ్ ఇది ఎగ్జాక్ట్గా మన సుల్తాన్పూర్, మన నిజాంపూర్ క్రాస్, అంటే ఎక్కడైతే మనం సుకృతి ప్రైడ్కి తీసుకుంటామో అక్కడికి 9 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ 9 కిలోమీటర్స్. ఇన్ మై కార్ ఐ హ్యావ్ చెక్డ్ ఇట్. So 9th kilometer lo you can see this. So this is how it is. Thank you.